అసలు ఈ దివ్య ఏమిటో, ఆ అమ్మాయి గేమ్ ఏమిటో, ఆ అమ్మాయి పద్ధతి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి గేమ్కు ఒక దండం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కళ్యాణ్ పడాల విషయంలో అలాగే చేసింది. ఇప్పుడు తనూజ విషయంలో కూడా అదే విధంగా చేసింది. కళ్యాణ్ పడాల విషయంలో నమ్మించి మోసం చేసి వీకెండ్ మొత్తం గేమ్ ఆడకుండా కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తొలగించేసింది. ఇప్పుడు తనూజ విషయంలో కూడా సేమ్ కళ్యాణ్తో నేను తనూజకి సపోర్ట్ చేస్తానని చెప్పి చైర్లో కూర్చుని సిచ్యువేషన్ వచ్చి ప్లేట్ తిప్పేసింది. ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేసి తనూజని తీసింది. అసలు ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేయాల్సిన అవసరం ఏంటి? 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఒకసారి వాళ్ళ మమ్మీ కోసం సాక్రిఫైస్ చేశాడు, రెండోసారి కెప్టెన్ చేశాడు, మూడోసారి కూడా కెప్టెన్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా? నాకు అర్థం కావట్లేదు. ఇద్దరున్నారు అక్కడ కెప్టెన్ అవ్వన్నారు, తనూజ రీతు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సపోర్ట్ చేసుకోవచ్చు కదా. ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేసింది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే తనూజ మీద పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని తీసేసినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇద్దరు టాప్లో ఉన్న టాప్ 2 ఇద్దరిని గెలికింది. ఒకటి తనూజని గెలికింది, రెండు కళ్యాణ్ కూడా గెలికింది. ఖచ్చితంగా చెప్తున్నాను, దివ్యాకి అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. జనరల్లో బుక్ చేస్తే ఎక్కడ కన్ఫర్మ్ అవుదా అని చెప్పేసి తత్కాల్లో బుక్ చేసాము. నామినేషన్లకు రావడమే తట్టా బుట్టా చదువుకుని అస్సాం వెళ్ళిపోతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు.